PRF ఈ దాడి చేసింది మేమే అని ప్రకటించుకుంది ఈ సంస్థ. లష్కరే తోయిబాకి అనుబంధ సంస్థ ఇది. ఆర్టికల్ 370 2019లో రద్దయిన తర్వాత ఏర్పాటైన సంస్థ. అప్పటి నుంచి దాడులు చేస్తూనే ఉంది. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ 2024 జూన్ 9న ఒక దాడి జరిగింది. రియాసీలో అటాక్ జరిగింది. ఆ యాత్రికులంతా కూడా బస్సులో ప్రయాణిస్తున్న సమయం, వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళాలి, కానీ అటాక్ చేశారు. అప్పుడు 10 మంది చనిపోయారు యాత్రికులు. అప్పుడు కూడా ఈ సంస్థే మేమే దాడి చేశామని ప్రకటించుకుంది. ఇలాంటి దాడులు కొనసాగిస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. 370 రద్దయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎన్నికలు జరిగాయి జమ్మూ కాశ్మీర్లో, ప్రశాంతంగా జరిగాయి, ప్రభుత్వం ఏర్పాటైంది. అండ్ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే సాధారణ స్థితులు ఏర్పడ్డాయి, ఇన్వెస్టర్స్ వస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి, అంతేకాదు టూరిజం డెవలప్ అవుతోంది, టూరిస్టులు వస్తున్నారు అని చెబుతున్న సమయంలో, ఎందుకు కాశ్మీర్లో బేసిక్గా టూరిజమే ఎకానమీ, రెవెన్యూ, ఇన్కమ్ సోర్స్ ఏంటంటే అందమైన ప్రాంతం కాబట్టి టూరిస్టులు వస్తే డబ్బులు వస్తాయి, సో రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంత ప్రశాంతమైన వాతావరణం, సాధారణ స్థితి నెలకొంటోంది అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఉగ్రవాదులు దాడి చేశారు. రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏమన్నాడంటే, కశ్మీర్ అనేది జగులర్ వెయిన్ లాంటిది పాకిస్తాన్కి అని. జగులర్ వెయిన్ అని అంటే నెక్లో ఉంటుంది, ఇది మేజర్ వెయిన్స్, ఇది హెడ్ అండ్ బ్రెయిన్ నుంచి బ్లడ్ని హార్ట్కి పంప్ చేస్తుంది. సో కశ్మీర్ అనేది అంత ఇంపార్టెంట్ పాకిస్తాన్కి అని అన్నాడు ఆయన. కశ్మీర్లో ఉన్న తమ సోదరులని వదులుకోము, వాళ్ళ కోసం పోరాడతాము అని అన్న కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జరగటం సంచలనంగా మారింది.